క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు పాటలతో దేవుని నామాన్ని స్తుతించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ఇంకను రావలసినటువంటి సంఘస్థులు ఎవరైనా ఉన్నట్లయితే త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ, మా స్తుతులకు పాత్రుడా, మా గొప్ప తండ్రివైన దేవా యేసయ్యా, ఇదిగో నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకును కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేమందరం మీ మందిరంలో కూడి ఇప్పటి వరకును పాటలతో మిమ్మల్ని స్తుతించినటువంటి భాగ్యాన్ని మాకు అందించినందుకు దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయన, వాక్య భాగంలో వెలుచు ఉండగా అయా, నీ కృపగలస్తం మాపై ఉంచండి, నీ కృపతో నింపి బలపరచండి. నా తండ్రివైన గొప్ప దేవా, విధేయతతోనూ క్రమశిక్షణతోనూ వాక్యమును విని ఆ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమడుగుతున్నాం ప్రభువా. అదే రీతిగా నా ప్రభువా, ఈ దినంలో ఈ సమయమున వాక్యము చెప్పడానికి సిద్ధపడినటువంటి నీ బిడ్డ తండ్రిని ఏర్పరచినటువంటి మహేష్ను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేయించినాం ప్రభువా. బిడ్డ తండ్రి నీ సేవ నిమిత్తము ట్రైనింగ్లో ఉండగా, తండ్రి వాక్య పరిచయ నిమిత్తము ఎంతో ముందుకు వెళ్తూ ఉండగా ఆ బిడ్డను, చిన్న బిడ్డను మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. బిడ్డ చుట్టూ మీ కంచెను వేయండి, మీ ఆత్మను కుమ్మరించండి. ఏ మాటలైతే ప్రభు మాకు అవసరం ఉన్నదో మీరే మాట్లాడించి కృప చూపించి మన సంతోషాన్ని దయచేయమని, నీ కృప నీ దీవెన ఆశ్రదలు నిండుగా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దయచేయమని యేసు అతి పరిశుద్ధాత్మ గల గొప్ప దేవుని నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. రైట్, మనకి మహేష్ మీ అందరికీ తెలిసిన అబ్బాయే. మన బైబిల్ కాలేజ్ బిషప్ అయ్య గారి దగ్గర బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి వాక్య పరిచయం చేయడానికి సిద్ధపడి వచ్చాడు. సమయాన్ని మహేష్కి అప్పగిస్తున్నా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన సంఘస్థులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనము దేవుని పాటలతోనూ మనం ఎంతగానో మహిమపరిచి ఆయనను గణపరిచిన వంటి వారంగా మనం ఉండాము. ఈ సమయమున మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకొని ఆయనను గురించి మనం అనేకమైన విషయములను మనం నేర్చుకొని ఆయనను గురించి మనము ఇంకా ఆయనలో వెతికి ఆయనతో మనము సహవాసం చేసే వ్యక్తులుగా మనం ఉందాము. ఈ సమయమున మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను రాసిన 3వ పత్రిక 2 నుంచి 4 వచనముల వరకు మనం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 2 నుంచి 4 వచనముల వరకు మనం చదువుకుందాం. ఎవరైనా చదవనండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. మనము ఈ పత్రికను గనక మనం యొక్క వాక్య భాగమునికి మనం నేర్చుకుని పోయే మనము ఈ దినమున ధ్యానం నాటి అంశము గాయువుని గురించి. అపోస్తలుడైన యోహాను గాయువుని ఎందుకు మెచ్చుకొనుచున్నాడు? ఆయనని మెచ్చుకున్నట్టు గల కారణాలు ఏమిటి? ఆయనని మెచ్చుకుంటే ఆయన అటువంటి ప్రవర్తన గాయు ఎటువంటి ప్రవర్తనను గాయు కలిగి ఉన్నాడు అనే విషయం మనం నేర్చుకుపోయే ముందుగా ఈ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే పరిచయమును, ఏ సమయంలో రాసి ఉన్నారు, అసలు ఈ పత్రికను ఎవరు రాసి ఉన్నారు, ఈ పత్రికను ఎవరికి
రాసి ఉన్నారా దాని విషయంలో మనము కొద్ది నిమిషములు మనము ధ్యానించుకుందాం. ఈ పత్రికను అపోస్తులుడైన యోహాను క్రీస్తు శకము 90 సంవత్సరంలో ఈ పత్రికను గాయు అనే వ్యక్తికి రాయిచున్నాడు. ఈ గాయు అనే వ్యక్తికి ఈ యొక్క పత్రికను రాయిచున్నాడు. ఈ పత్రికలో గనక మనం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తుల గురించి మనకి ఈ యొక్క పత్రిక మనకు తెలియజేయుచున్నది. మొదటిగా గాయు గురించి. గాయు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, అసలు గాయువుని మెచ్చుకోవటానికి గల కారణాలు ఏమిటి అనే దానిని మనము మొదటి 4 వచనములో మనం చూడగలము. తర్వాత 5 నుంచి 8 వచనములో కానీ మనం చూసినట్లయితే ఈ ఎవరైతే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి, ఎవరైతే క్రీస్తు యొక్క సువార్తని అనేక ప్రాంతములకి ప్రకటించున్నారంటే మిషనరీస్ కానీ వారి గురించి ఈ 5 నుంచి 8 వచనములు తెలియజేయుచున్నది. తర్వాత 9 నుంచి 12 వచనములు గనక ఈ వచనములో గనక మనం చూసినట్లయితే ఈ దయోత్రెఫే అనే వ్యక్తి ఎటువంటి చెడ్డ సాక్ష్యం కలిగి ఉన్నాడు, అసలు ఈ దయోత్రెఫే ఎటువంటి సంఘంలో ఒక పెద్దగా ఉండి సంఘంని పాడు చేసిన వ్యక్తిగా ఈ దయోత్రెఫే ఉంటున్నాడు. తర్వాత 12వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఈ మూడో వ్యక్తి దెమెత్రి. ఈ దెమెత్రి ఎటువంటి మంచి సాక్ష్యమును సంఘములో కలిగి ఉన్నాడు, ఎటువంటి దానిని దెమెత్రి అనే వ్యక్తి కలిగి ఉన్నాడో దానిని యోహాను ఈ పత్రికలో తెలియజేస్తున్నారు. చివరి 2 వచనములలో అయితే యోహాను ఆయనకి వందనములు చెప్పుచున్నాడు, ఆయనకు వందనములు చెప్పుచున్నారు. నువ్వు వీటి యందు నువ్వు ఇంకా నిలకడగా ఉండి అనే దానిని యోహాను ఈ గాయుకు తెలియజేస్తున్నారు. ఈ పత్రికని గనక మనము నేర్చుకొని ఉన్నాము. ఈ పత్రికలోని మనము ఈ దినమున గాయు గురించి మనం నేర్చుకొని పోతున్నాము. అసలుకి ఈ గాయు ఎవరు, ఈ గాయు అసలు సొంత ఊరు ఏమిటి, ఈ గాయు ఎవరి ద్వారా బాప్తిస్ము పొందుకొని ఉన్నారు, ఈ గాయు అనే వ్యక్తి ఎవరి ద్వారా బాప్తిస్ము పొందుకొని ఉన్నారో దాన్ని మనము చూసినట్లయితే మొదటిగా ఈ గాయు సొంత ఊరు ఏమిటో మనం చూద్దాము. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. మరియు పూరు కుమారుడును బెరియా పట్టణస్థుడనైన సోపత్రాసు తెసలోనికున అరిస్త్రకను సెందేకును దెర్బే పట్టణస్థుడైన గాయు. ఈ గాయు యొక్క సొంత ఊరు ఏమిటంటే దెర్బే. ఈ గాయు దెర్బే పట్టణంకి చెందిన వ్యక్తిగా మనం చూడగలము. ఈ పత్రిక ద్వారా ఈ పుస్తకం ద్వారా ఈ గాయు యొక్క సొంత ఊరు దెర్బే. ఈయన ఎవరి ద్వారా బాప్తిస్మం పొంది ఉన్నారంటే మనం చూడగలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఈ అపోస్తుడైన పౌలు కేవలము 5 మందికే 5 లేక 4 బాప్తిస్మం ఇచ్చి ఉన్నట్లుగా మనం చూడగలము. ఆ 5 ఒకడైన ఈ ఎవరైతే బాప్తిస్మం తీపించుకొని ఉన్నాడో గాయుని మనం దీంట్లో చూడగలము. ఈ గాయు మనం చూసుకున్నట్లయితే 14-15 వచనములు మనం చూసుకుందాం. నా నామమున మీరు బాప్తిస్మం పొందితురని ఎవరైనాను చెప్పుకొనున్నట్లు క్రిస్పాకును గాయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మము ఇయ్యలేదు. ఈ వచనములో మనం చూసినట్లయితే ఈ గాయు అనే వ్యక్తి అపోస్తులుడైన పౌలు ద్వారా బాప్తిస్మం పొందినట్లు మనము చూడగలము. ఈ గాయు గురించి ఇంకా అనేకమైన విషయములు మనం తెలుసుకున్నట్లయితే ఈ గాయు సంఘమునికి లేక ఈ యావత్ సంఘమునికి సహాయకారిగా అంటే పరిచర్య చేసే వ్యక్తిగా, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా, అతడు ఎటువంటి సంఘములు ఏమన్నా ఇబ్బందులు కానీ సంఘముకు ఎవరైనా సేవకులు వచ్చినా కానీ వారికి సహాయం చేసే వ్యక్తిగా ఈ గాయుని మనము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే
నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. చూసాం కదండి. ఈ గాయు గురించి మనము తెలుసుకున్న విషయములు ఇవి. గాయు అనేకమైన వారికి సహాయం చేసి ఆ సంఘమునికి మరియు అక్కడ ఉన్న విశ్వాసులకి ఎంతగానో గాయు సహాయం చేస్తున్న వ్యక్తిగా మనము గాయుని మనం చూడగలము. అలాగన ఈ గాయు అపోస్తుల దగ్గర పరిచర్య చేసి అనేకమైన ప్రాంతములకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును అనేకమైన అన్యజనుల మధ్యలోకి వెళ్ళి, అలాగే యూదుల మధ్యలోనికి వెళ్ళి ఈ గాయు మరియు అపోస్తులు అందరూ సువార్తను ప్రకటించినట్లు మనము చూడగలము. ఈ గాయు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అపోస్తులుడైన యోహాను పద్మాసు దీవులో ఉండి ఆయనకి సహాయం చేసి పద్మాసు దీవు నుంచి వచ్చిన తర్వాత ఎఫెసు పట్టణంలో ఉండిన యోహానుకు ఈ గాయు పరిచర్య చేసి అంటే ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా ఈ గాయువును మనం చూడగలము. ఈ గాయు గురించి మనం ఇంకా అనేకమైన విషయములు మనం తెలుసుకోగలము. ఈ గాయుని యోహాను మెచ్చుకోవడానికి గల కారణాలు ఏమిటండి? ఈ యోహాను గాయుని మెచ్చుకోవడానికి గల కారణాలు అసలు అతను ఎటువంటి దానిలో ఆయన వర్ధిల్లుచున్నాడు, ఆయన దేని యందు నడుచుకొనుచున్నాడు అనే రెండు విషయములు మనం ఈ దినం మనం ధ్యానించుకుందాం. మొదటిగా గాయు అనే వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. ఈ గాయు అనే వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. మనం ఆత్మలో వర్ధిల్లుచున్నామంటే మనము ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే మనము ప్రతిదినము బైబిల్ చదివి ప్రతిదినము దేవునితో సహవాసమును కలిగి, దేవునితో సహవాసం అంటే దేవునితో మనం ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మనము దేవునితో ఎలా మాట్లాడాలంటే మన యొక్క ప్రార్థన ద్వారా. అటువంటి ఆత్మీయ జీవితమును, అటువంటి ఆధ్యాత్మిక జీవితమును ఈ గాయు అనే వ్యక్తి కలిగి ఉన్నాడు. మరి మనము ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము తెలుసుకున్నట్లయితే యోబుని గురించి మనం తెలుసుకున్నాం కదా. యోబు గురించి మనకి అందరికి తెలుసు. ఈ యోబు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి దినము వారి యొక్క కుమారులు ఏమైనా తప్పు చేసి ఉంటారేమోనని ప్రతి దినము దహన బలులు దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఈ యోబుని మనం చూడగలం. అట్టి రీతిగానే ఈ గాయు కూడా దేవుని యొక్క మాటలను, దేవునితో సహవాసమును కలిగిన వ్యక్తిగా ఈ గాయువును మనం చూడగలము. ఈ గాయు దేవునితో సహవాసం కలిగి ఉండి ఆధ్యాత్మిక జీవితమును వర్ధిల్లుచున్నాడు. ఈ వర్ధిల్లుచున్న దానిని మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో రెండు పర్యాయములు మనం చూడగలము. రెండు సందర్భములలో. మొదటిగా యేసుక్రీస్తు వారి గురించి లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనములో మనం చదివినట్లయితే, ఎవరైనా చదవండి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూసాం కదండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల గురించే మనము వర్ధిల్లుచున్న వారిగా మనం చూసుకోవాలి. మొదటిగా యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారు జ్ఞానమందు ఎలా వర్ధిల్లుచున్నాడు, అలాగనే వయసు యందును ఎలా వర్ధిల్లుచున్నాడు, దేవుని యొక్క దయ యందును యేసుక్రీస్తు వారు ఎలా వర్ధిల్లుచున్నారు, మనుషుల దయ యందును ఆయన ఎలా వర్ధిల్లుచున్నాడు అనే దానిని మనము తెలుసుకొని ఉన్నాము. అలాగనే రెండో వ్యక్తిగా మనం చూసుకొని ఉన్నాం గాయు కూడా ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. గాయు కూడా ఆత్మలో వర్ధిల్లుచు దేవుని యొక్క మాటలను ధ్యానించున్న వ్యక్తిగా మనం చూడగలము. ఇంకొక మాటను కూడా మనము అపోస్తులుడైన పౌలు హెచ్చరించుచున్నాడు. తెస్సలోనిక సంఘానికి అపోస్తులుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరించుచున్నాడు. మీరు మీ ప్రేమలోను మీ విశ్వాసంలోను వర్ధిల్లండి, మీరు మీ యొక్క విశ్వాసంలోను వర్ధిల్లండి అని అపోస్తులుడైన పౌలు తెస్సలోనియులకు సంఘమునకి హెచ్చరించుచున్నాడు. ఈ వర్ధిల్లుచున్న దానిని
మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో మూడు సందర్భంలో మనం చూసి ఉన్నాము. ఇలా ఈ వర్ధిల్లుచున్న దానిని మనము ఆధ్యాత్మిక జీవితముగా మనము చూసుకొని ఉండాలి. ఏబు మరియు గాయు అయితే ఆత్మలో వర్ధిల్లుచున్నారు. దేవుని యొక్క దయ యందును ఆధ్యాత్మిక జీవితంలోను వారు వర్ధిల్లుచున్నారు. మరి మనము దేని యందు వర్ధిల్లుచున్నాం? మనం ప్రతిదినము దేవునితో సహవాసమును కలిగి ఉంటున్నామా? దేవునితో మనము ప్రతిదినము సంబంధమును కలిగి, దేవునితో మనము ప్రతిదినము ఆయన ద్వారా ఆయనతో మనం మాట్లాడి, ఆయన మనతో ఏమి మాట్లాడుతున్నాడో దానిని మనము గ్రహించగలుగుచున్నామా? ప్రియ సంగమా, ఒకసారి గమనించండి. ఇప్పటి నుంచైనా మనము దేవునితో సంబంధమును లేక, దేవునితో మనము వ్యక్తిగతమైన సంబంధమును లేక, కేవలము సంగమునకు వచ్చినప్పుడే ఆదివారం దినమునే మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం పట్టుకుంటున్నామా? ఈ ఆదివారం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మన కిటికీల్లో కానీ దాటిలో కానీ మనం పెట్టేసి మళ్ళీ ఎప్పుడైతే ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఉండవచ్చు. మన ఇళ్లలో చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనం బైబిల్ చదివించుకోవాలి. ఒకవేళ వాళ్ళు చదవకపోయినా కానీ మనము వేరే వాళ్ళని అడిగి మనము దేవుని యొక్క వాక్యమును మనము వినాలి. ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. మరి మనము ఎటువంటి జీవితం మనము కలిగి ఉన్నాము? ఆత్మలో మనం వర్ధిల్లుచున్నామా? దేవుని యొక్క సంగమా ఇప్పటి నుంచైనా మనము దేవునితో సంబంధమును కలిగి, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించు, దేవుని యొక్క వాక్యమును దినదినము ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మలో వర్ధిల్లుచు ఆయనతో మనము గడుపుదాం. ఆయనతో మనము ప్రతి దినము గడిపి దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయనను మహిమపరుచుదాం. అలాగనే మనము గాయు విషయంలో గురించి రెండో విషయంలో కనుక మనం చూసినట్లయితే, మన యొక్క వాక్య భాగంలో మనం వెళ్ళినట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. మనం చూసాం కదండి, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఈ గాయు అనే వ్యక్తి రెండవ లక్ష్యము ఏమిటంటే, యోహాను మెచ్చుకోవడానికి గల కారణాలు సత్యమందు నడుచుతున్నాడని. ఎవరైతే ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నారో వారు సత్యమందు నడుచుకొని ఉండాలి. మనం సత్యం అనే దానిని మన యొక్క ఈ లోకపరంగా మనం చూసినట్లయితే నిజం మాట్లాడటం, లేకపోతే మనము నిజముగా ఉండటం, అబద్ధములు ఆడకుండా ఉండటం అనే దాన్ని మనం చూడగలము. కానీ ఈ యోహాను మాత్రము, ఈ యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను మాత్రం ఏం తెలియజేస్తున్నాడంటే, సత్యం అంటే ఏంటిదంటే, సత్యం అంటే దేవుని యేసుక్రీస్తు వారిని మనం గుర్తెరగటం. ఆయనను మనం గుర్తెరిగి, ఆయనని ఎవరైతే గుర్తెరుగుతూ ఉంటారో, ఆయనని ఎవరైతే గుర్తెరుగుతారో, మనము మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో మనం చదివినట్లయితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందును నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనము దీనిని పరీక్షించుకున్నట్లయితే ఏందబ్బా ఈ వాక్యం అనే మనం అనుకోవచ్చు. కాబట్టి ఇది ఏంటంటే, మనము యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించినట్లయితే, మన యొక్క పరలోకపు తండ్రి, మన యొక్క యెహోవా ఆయనని మనం ఎరుగుతాడు. మనము ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, మనము ఈ రక్షణ అనే దానిని మనము ఈ కాలంలో అనేక మంది బాప్తిసం కింద లెక్క వేస్తారు. కాకపోతే రక్షణ అనేది బాప్తిసం కాదు. మనము యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత సంఘం ఎదుట మనము సాక్ష్య రూపంగా మనము ఉండటం. అంటే మనం సంఘం ఎదుట నేను యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించానని బాప్తిసం. అంతేగాని ఈ రక్షణ అనే దానికి ఈ బాప్తిసం అనే దానికి సంబంధం అనేది ఏమి లేదు. అందుకని ఈ యోహాను మాత్రము
సత్యమందు మీరు నిలిచి ఉండండి. సత్యమందు గాయు నిలిచి ఉన్నాడు. సత్యమందు గాయు నిలిచి ఉండి దేవుని యేసుక్రీస్తు వారిని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నాడు. ఆ యొక్క సత్యమును అంటే ఏమిటంటే, మనము యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిశ్చయముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. అంటే దీనిని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఏందబ్బా ఇది? కాబట్టి యేసు అంటే యూదులతో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, మీరు నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించి ఉండవలను, గ్రహించెదరు. అంటే మనము ఆయన యొక్క శిష్యులుగా ఉండాలంటే, దేవుని యొక్క యేసుక్రీస్తు వారి శిష్యులుగా మనం ఉండాలంటే, మనం మొట్టమొదటిగా ఆయనను మనం అంగీకరించాలి. మొట్టమొదటిగా మనం ఆయనను అంగీకరిస్తేనే మనం ఆయన యొక్క శిష్యులుగా మనం ఉండలేము. ఆ యొక్క సత్యం అనే దానిని మనము అనేక పర్యాయములు ఈ లోక సంబంధములు మనం ఇందాక నేర్చుకున్నట్లు అది కాదు ఇక్కడ ఈ యోహాను మాట్లాడుతున్నది. ఈ యోహాను భక్తుడు గాయు విషయంలో సత్యం అనే దానిని యేసుక్రీస్తు వారిని అంగీకరించడం, యేసుక్రీస్తు వారిని ఎరగటం, ఆయనని తన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాడని అపోస్తుడైన యోహాను గాయుని బట్టి సంతోషించుచున్నాడు, ఆయనను మెచ్చుకొనుచున్నాడు. మరి మనము దేనిని బట్టి ఇతరులు దేవుని బట్టి మన ద్వారా ఇతరులు సంతోషించున్నారు? ఎవరైనా నీ ద్వారా నా ద్వారా ఆయన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి అతను ఎంత అతడు లోకానుసారమైన జీవితంలో అప్పుడు ఎట్లా ఉన్నారో, ఇప్పుడు ఆయనని ఎరిగిన తర్వాత వారి యొక్క జీవితం ఎలా ఉన్నది అనే దానిని మన యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు మనం పరీక్షిస్తూ ఉంటాడు. ఉదాహరణకు మన యొక్క గ్రామంలో దేవుని గుర్తెరగనంటే ప్రజలు ఉండి ఉన్నారు. వారి యొక్క మధ్యలో మన యొక్క ప్రవర్తన ఎట్టి రీతిగా ఉన్నది? మనము యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాము. మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉన్నది? దానిని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. మనము మన యొక్క సత్యము ఆయనను మనం అంగీకరించి ఉన్నాము. మరి మనము ఆయనను అంగీకరించిన తర్వాత మనము మరలా అదే జీవితం మనం కొనసాగించున్నామా? మనం అదే దానిని మరలా మనం కొనసాగించున్నాం మన యొక్క పాత జీవితమును? అట్లా కాదండి. మనము దేవుని గుర్తెరిగిన తర్వాత మన యొక్క పాత జీవితం అంతా విడిచిపెట్టేసి దేవునితో మనము సంబంధం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. మరి ఈ యోహాను గాయుని బట్టి అందుకే సంతోషించున్నాడు. దేనికంటే ఆయన సత్యమందు నడుచుకొనుచున్నాడు. అలాగనే ఆయన సత్యము అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించుచున్న వారికి ఆయన సహాయం చేయుచున్న వ్యక్తిగా మనం చూడగలము. ఆయన గాయు ఎవరైతే మిషనరీస్ అంటే సువార్తను ప్రకటించు అనేక ప్రాంతములకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించుచున్నారు, వారికి ఈ గాయు అనే వ్యక్తి వారికి సహాయం అంటే ఆతిథ్యం అనే దానిని మనం చూసినట్లయితే, ఎవరైనా ఒక పాస్టర్ గారు మన ఇంటికి వచ్చినప్పుడు మనము ఎట్లాగైతే వారికి భోజనము మంచినీరు ఇస్తామో, అలా గాయు కూడా ఆ దినములలో సువార్త పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరికి ఆయన ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా ఉండి ఉన్నాడు ఈ గాయు అనే వ్యక్తి. అందుకని దానిని బట్టి ఈ యోహాను గాయును మెచ్చుకొనుచున్నాడు. అంతేగాని ఆయన లోకపరంగా గాని దేనిపరంగా గాని ఆయన అధికంగా లేని వ్యక్తిగా మనం చూడగలము. మంచి సాక్ష్యము గాయు అనే వ్యక్తి సంఘంలో కలిగి ఉన్నాడు. మనము యోహాను రాసిన 3వ పత్రిక మన యొక్క వాక్య భాగంలో మనం వెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఈ ప్రార్థించటం అనేది ఏంటండి? సౌఖ్యంగా ఉండవాలని అంటే ఆయనకి ఏమన్నా ఆర్థిక పరమైన ఏమన్నా ఇబ్బందా, లేక ఆయనకి ఏమన్నా అనారోగ్య సమస్యల,
మనము దీనిని గనక ఈ ఈ యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వచనమును మనము ఇంగ్లీష్ బైబిల్‌లో గనుక మనం చూసినట్లయితే ఆయనకి అనారోగ్య సమస్య ద్వారా ఆయన బాధపడుచున్నాడని ఆ ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూడగలము. ఈ ప్రతి ఒక్క ఇంగ్లీష్ బైబిల్ అదే ఉండిద్ది. ఆయన అనారోగ్యం ద్వారా బాధపడుచున్నాడనే దానినే ప్రతి ఒక్క ఇంగ్లీష్ బైబిల్‌లో అదే ఉండిద్ది. అందుకని ఈ ఈ యోహాను ఆయన నిమిత్తం ప్రార్థన చేయుచున్నాడు. నువ్వు ఈయన ఈ 2 లక్షణములు కలిగి ఉన్నారు. కానీ ఆయన ఇంకా ఆయనకి శారీరకంగా ఆయనకు ఆరోగ్యం కావాలి కదా! అందుకని ఈయన ప్రార్థన చేయుచున్నాడు. ఆ గాయమును బట్టి. నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అంటే ఆయన ఏమన్నా అనారోగ్య సమస్య ద్వారా బాధపడుచున్నట్లయితే నేను నీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాను. నేను నిమిత్తము ప్రార్థన దేవునితో నేను మొరపెట్టుచున్నానని ఈ యోహాను తెలియజేయుచున్నాడు. ఈ గాయుని విషయంలో మనము ఇప్పటి వరకు నేర్చుకొని ఉన్నాము. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉండి ఉన్నారు. తన యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా. ఈ అపోస్తులైన పౌలునే మనం చూసినట్లయితే ఆయన కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు అంటే సత్యమును ప్రకటించుటకు ఆయన ఎంతగానో ఆయన ఎంతగానో శ్రమపడి ఎంతగానో హింసలు పొంది రాజుల ఎదుటగాను అనేక మంది ఎదుట కొరడా దెబ్బలు తిని ఆయన ఎంతగానో చిత్రహింసలు పడి ఉన్నాడు. మనము ఈ అపోస్తులైన పౌలు గురించి మనం చూసినట్లయితే ఆయన చెరసాలలో బంధించేసి ఆయన కోసం ఏదైతే కత్తిని రెడీ చేయుచున్నారో సిద్ధపరుచున్నారో దానిని ఆయన ముందే రుద్దుతున్నాడు, అంటే సానపడుతున్నాడు ఆయన ముందే ఆ సైనికులు అనే వ్యక్తులు. దానిని మన యొక్క జీవితంలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన ముందు మన యొక్క చావు ఉంది అన్నట్టే మనము ఎంత భయపడతాము. కానీ పౌలు మాత్రం మనం ఆ పౌలు మాత్రం ఎప్పుడు భయపడలేదు. మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇటువంటి గొప్ప సాక్ష్యమును ఇటువంటి గొప్ప మాటను పౌలు పలికి ఉన్నారు. మరి నీవు నేను పలుకుచున్నామా? ఈ దినములలో చూసిన పరిస్థితులను బట్టి మనము పరీక్షించినట్లయితే క్రైస్తవుల మీద అనేకమైన హింసలు జరుగుచున్నాయి. అనేకమైన సంఘములు కూల్చబడుచున్నాయి. అంతకుముందు మనము గడిచిన 2 సంవత్సరముల దినములలో ఆ మణిపూర్ అనే ప్రాంతంలో ఎంతగానో క్రైస్తవులని వారి యొక్క నివాస స్థలములని దేవుని యొక్క మందిరములని కూల్చివేసిన వ్యక్తులుగా ఉండి ఉన్నారు. అదే సమస్య మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన యొక్క కొండమంజుల అనే ప్రాంతంలో వస్తే మనము ఎట్లా ఉంటాం? మనము దేవునిని విడిచిపెట్టేసి మరలా మన యొక్క జీవితం మనం జీవించుతామా? ఒక్కసారి మన యొక్క జీవితం మనం పరీక్షించుకోవాలి. మనము సత్యమును మనం అంగీకరించి ఉన్నాము. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకము మనకి ఊరక మనం ఈ లోకమును మనం చుట్టముగా వచ్చి ఉండే వారమే. మన యొక్క నివాస స్థలం ఏదంటే అది మన యొక్క నివాస స్థలం పరలోకము. దానికోసం మనం సిద్ధపడి మన యొక్క ప్రతి దినము దానికోసం మనం సిద్ధపడే వ్యక్తులుగా మనం ఉండాలి. మరి మనం ఎట్లా ఉంటున్నాం? మన కొండమంజుల ప్రాంతంలోనికి వచ్చిద్ది ఈ క్రైస్తవుల మీద హింసలు. మరి మనము దేవుని యొక్క సువార్తను మనం ఆయననే మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామా? లేకపోతే వారు వచ్చి నువ్వు దేవుని నమ్ముకుంటే యేసుక్రీస్తు వారు నమ్ముకుంటావు, లేకపోతే ఆయన విడిచిపెట్టేస్తావంటే నాకు యేసుక్రీస్తు వారు వద్దయ్యా, నేను బ్రతుకుతాననే వ్యక్తులుగా మనం ఉంటాము. లేకపోతే నాకు యేసుక్రీస్తు వారు కావాలి. పౌలు ఎట్టి రీతిగా అయితే జవాబు ఇచ్చి ఉన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని. అటువంటి గొప్ప సాక్ష్యం అటువంటి గొప్ప మాటను పలికే వ్యక్తులుగా మనం ఉంటామా? ఒకసారి మన యొక్క జీవితంలో మనం పరీక్షించుకుందాం. ఇప్పటి వరకు నేర్చుకున్న విషయంలో మనము మరలా ఒకసారి పరీక్షించుకుందాం. ఏమిటంటే మొదటిది ఏమిటంటే గాయ విషయంలో ఈ యోహాను మెచ్చుకోవడానికి గల మొదటి లక్షణం ఏమిటంటే, కారణం ఏమిటంటే గాయు ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. ఆయన ఏ విధమైన ఆత్మలో వర్ధిల్లుచున్నాడు? ఆయన ఆత్మలో వర్ధిల్లుచున్నాడు కదా. ఆయన ఆధ్యాత్మిక జీవితంలోను ఆయన వాక్యంలోను ఆయన దేవుని యొక్క వాక్యమును చదువుటలోను దేవుని యొక్క వాక్యమును ఆయన ప్రకటించటంలోను ఆయన ఎంతగానో ఆత్మలో వర్ధిల్లుచున్నాడు.
మరి నీవు నేను దేవుని యొక్క వాక్యమును మనము చదువుచున్నామా? ప్రతి ఒక్క క్రైస్తవులు అనే వ్యక్తులు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకి ప్రామాణికమైన ఆజ్ఞ శిష్యులకి శిష్యులకి ఇచ్చి ఉండి ఉన్నారు. ఏంటంటే, మీరు సమస్త లోకములకు వెళ్ళి సమస్త సమస్త జనాంగాన్ని నా శిష్యులుగా చేయండి అనే వాక్యమును మనము పరీక్షించుకోవాలి. శిష్యులు అంటే ఏంటి? శిష్యులు అనే దానిని మనము పరీక్షించినట్లయితే, శిష్యులంటే ఆయనను వెంబడించి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండవాలి. కేవలము పాస్టర్స్ అయిన వేరే దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది మాత్రం కాదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు మన యొక్క కొండమంజులూరు ప్రాంతంలో ఎంతమంది క్రైస్తవులుగా ఉండి ఉన్నారు? మహా అయితే 1000 మంది 2000 మంది దాకా ఈ కొండమంజులూరు ప్రాంతంలో క్రైస్తవులుగా ఉండి ఉన్నారు. అంటే దేవునిని గుర్తెరిగిన వ్యక్తులుగా ఉండి ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఒక్కసారి స్వార్థం ప్రకటించడానికి వెళ్తే, మనందరము కలిసి ఒక కొండమంజులూరు ప్రాంతముగా మనందరము దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించడానికి వెళ్తే, దేవుని యొక్క సువార్తను అందిన ప్రజలకు వెళ్తే ఎంత బాగుండిందండి. ఒక్కసారి మనము కూడా దేవుని యొక్క సువార్త మనం ప్రకటిస్తాం. ఒకవేళ మనకి ఖాళీ లేకపోయినా మనము ఏమైనా పనులకు కానీ ఏమైనా ఉద్యోగములకు కానీ వెళ్ళినప్పుడు కూడా మనము మన యొక్క క్రియల ద్వారా ఆయనని మనము మహిమపరచాలి. మన యొక్క ఉద్యోగములకు మనము పనులకు వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవర్తన చూసే వీరు క్రైస్తవులా లేకపోతే వేరే వాళ్ళ అనే దానిని చాలా వరకు గుర్తుపడతారు. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా. ఆయనను అంగీకరించాలంటే ఏమీ లేదు, మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే కాదు, మన యొక్క క్రియల ద్వారా కూడా దేవుని యొద్దకు వచ్చే వారు అనేక మంది ఉండి ఉన్నారు. మన యొక్క క్రియలు ఎలా ఉండే? గాయు అయితే ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నాడు. మరియు నీవు నేను ఎలా ఉండాం? దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించు, ఆయనతో ప్రతి దినము మనము ఆయనతో మనం సహవాసం కలిగిన వ్యక్తులుగా మనం ఉండి ఉన్నామా? లేక ఆయన విడిచిపెట్టేసి ఎప్పుడు ఆదివారం దినమనే మనము దేవుని యొక్క వాక్యమును, పరిశుద్ధ గ్రంథమును మనం చేతిలో పట్టుకొని వచ్చి ఆడ పెట్టేసి మరలా ఆదివారం అయిపోగానే తీసుకెళ్ళి మరలా అక్కడే పెట్టేస్తున్నామా? గూట్లో సెల్ఫుల్లో మనం పెట్టేస్తున్నామా? అట్లా కాదు. మనం ప్రతి దినము బైబిల్ చదవడం అనేది మన క్రైస్తవ యొక్క జీవితంలో ప్రతి దినము అవసరం. అలాగనే ప్రార్థన కూడా. ఈ గాయు అనే వ్యక్తి అలాగనే యోహాను ద్వారా మంచి సాక్ష్యమును పొందుకున్న ఈ యోహాను గాయును మెచ్చుకొని ఉన్నాడు. ఆయన ప్రార్థించే వ్యక్తిగా కూడా ఉండి ఉన్నాడు. మరి ఉదయమునే లేచి మనం ప్రార్థన చేయుచున్నామా? ఒకవేళ మనం పొనుకునే పోయేటప్పుడైనా మనం ప్రార్థన చేసుకొని మనం నిద్రపోచున్నామా? మనము దేవునితో మనము సంబంధం మనం కలిగి ఉండాలి. అటువంటి సంబంధం ఈ గాయు అనే వ్యక్తి కలిగి ఉన్నారు కాబట్టి యోహాను ఈ గాయుని మెచ్చుకోవటానికి ఒక గొప్ప ఉదాహరణ. అటువంటి లక్ష్యమును కూడా మనం కలిగి ఉండాలి. మరియు రెండో విషయం మనము తెలుసుకుని ఉన్నాం, సత్యమందు ఆయన నడుచుకొని ఉన్నాడు. ఆయన ఏదైతే ఆయన అంగీకరించి ఉన్నారో సత్యమును, దేవుని యొక్క సువార్తను ఆయన దేవుని యొక్క యేసుక్రీస్తు వారిని ఆయన అంగీకరించి ఉన్నారు. దేవుని యొక్క కుమారుడిని ఆయన అంగీకరించి ఉన్నారు. అటువంటి మనము కూడా అంగీకరించి దేవునితో మనము సంబంధం మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి మన యొక్క జీవితం మనం పరీక్షించుకుందాం. మనము ఆత్మలో మనము వర్ధిల్లుదాం. రెండవదిగా మనము సత్యములో మనము నడుచుదాం. దేవునిని మనం గుర్తిరిగి దేవునితో మనము దేవుని యొక్క కుమారుని మనము మన యొక్క స్వంత రక్షకుడిగా మనం అంగీకరించి ఆయనని మనము మహిమపరుద్దాం. మనం అందరం మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించుదామండి. ఓ ప్రభువా, ఓ రాజా, ఇప్పటి వరకు నాయన మీ యొక్క సన్నిధానములోనికి నాయన మేము మిమ్మల్ని స్తుతించి, ఓ దేవా మిమ్మల్ని ఎంతగానో నాయన మిమ్మల్ని మహిమపరిచి ఉండి ఉన్నాము. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి, మీ యొక్క మాటల్లో నుంచి ప్రభువా నాయన మేము కొన్ని విషయములు నాయన మాకు తెలియజేసిన రీతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. ప్రభువా, మీ యొక్క భక్తుడు గాయు విషయంలో ప్రభువా మేము 2 విషయములు నాయన మేము నేర్చుకొని ఉండి ఉన్నాము.
ఆత్మలో నాయన మీ యొక్క భక్తుడు వర్ధిల్లుచున్నాడు, మరియు ఆయన సత్యములోను ఆయన నడుచుకొనుచున్నాడు. నాయన ఒకవేళ మేము ఎప్పటి వరకైనా నాయన మీ యొక్క వాక్యమును ధ్యానించక, మీతో మేము సహవాసం చేయక ఉండి ఉన్నట్లయితే ప్రభువా, మమ్మల్ని క్షమించిన దేవా. దేవా, ఇప్పటి నుంచైనా ప్రభువా మేము మీకు మొర్ర పెట్టుచాము నాయన అని మనమందరం ప్రార్థన చేద్దామండి. అయ్యా, మేము ఇప్పటి నుంచైనా నాయన మేము మీ యొక్క వాక్యము నాయన మేము ధ్యానిస్తాము. అయ్యా, ఇప్పటి నుంచైనా ప్రభువా మేము మీతో సహవాసము నాయన మేము కలిగి ఉంటాము అని ఒక్కసారి మనము మన యొక్క జీవితంలో మనము మన యొక్క యేసుక్రీస్తు వారి చేతులకు మనం అప్పగించుకుందాం. మన యొక్క తండ్రి అయిన యెహోవాకు మనం అప్పగించుకుందాం. ఓ దేవా, ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. మనము మన యొక్క ప్రార్థన చేస్తే ఆయన మన యొక్క మొరను వినటానికి మన యొక్క దేవుడు మన మధ్యలోనే ఉండి ఉన్నాడు. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ఆయన మన యొక్క మాటలను వినటానికి, మన మాటలను మన యొక్క మొరలను, మన యొక్క విజ్ఞాపనలు, మనకి ఏమైనా అవసరతలు ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. ఆయన మన యొక్క మొరలను వినటానికి ఆయన మన యొక్క మంచిలోనే ఉండి ఉన్నాడు. ఈ యొక్క దేవుని యొక్క మందిరములో మనం చేరి ఉండి ఉన్నాము. అతి పరిశుద్ధమైన స్థలములోనికి మనం చేరి ఉన్నాము. దేవుని కోసమైన ప్రత్యేకించబడిన స్థలంలో మనం చేరి ఉండి ఉన్నాము. ఆయనకు మనం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అందరూ మీ యొక్క స్వరములను విప్పి దేవునితో మనం ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. దేవునితో మనం సంబంధమును మనం కలిగి ఉందాం. ఓ రాజా, మేము మీతో ఇప్పటి నుంచైనా నాయన మేము మీ యొక్క వాక్యమును ధ్యానించి నాయన ఇప్పటి నుంచైనా మీ యొక్క మాటలను ప్రభువా మేము నేర్చుకొని తండ్రి ఉండటానికి నాయన మీరే మాకు సహాయమును దయచేయండి. ఓ రాజా, మీతో మేము సహవాసమును కలిగి ఉండటానికి, ఓ ప్రభువా మీతో మేము మాట్లాడటానికి అటువంటి గొప్ప ఆధిక్యతను, అటువంటి గొప్ప భాగ్యమును నాయన మీరే మాకు దయచేయండి ప్రభువా. అలాగనే నాయన మీ యొక్క రెండో విషయమును కూడా నాయన కలిగి ఉండి ఉన్నాడు. సత్యమందు నడుచుకొనుచున్నాడు. నాయన మీ యొక్క కుమారుడిని ఎవరైతే స్వంత రక్షకుడిగా అంగీకరించుతాడో వారిని దేవుని యొక్క వారు గాని మీ యొక్క వాక్యమును తెలియజేయుచున్నది. మనము ఆయన యొక్క సత్యమును, మనము దేవునిని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామా? ప్రార్థన చేద్దాం. అందరం మౌనంగా ఎవరు ఉండొద్దండి. అందరము ప్రార్థన చేసి దేవునిని మనము మహిమపరుద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన, మహోన్నతమైన, ఉన్నతమైన, గొప్ప శక్తివంతమైన నామమునకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లినుగాక. మిమ్మల్ని స్తుతించుచున్నాం దేవా. మీ యొక్క నామమును బట్టి, మీ యొక్క పరిశుద్ధతను బట్టి మేము స్తుతించుచున్నాము తండ్రి. మేము ఇప్పటి వరకు నాయన మీ యొక్క వాక్యం ధ్యానించుకున్న ఉన్న సమయం అంతట్లో ప్రభువా నాయన మీరే మాకు సహాయం దయచేసి ఉండి ఉన్నారు ప్రభువా. ఇప్పుడు ప్రభువా మేము ముందున్న సమయంలో కూడా ప్రభువా యొక్క ఆరాధన అంతటిని మీ యొక్క పరిశుద్ధమైన హస్తములు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడనైనా యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరికి నా యొక్క వందనము తెలియజేసింది. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, ట్రైనింగ్ స్టూడెంట్ వర్తమానము జాగ్రత్తగానే చెప్పాడు. కానీ టీచింగ్ నోట్స్ లాగానే ప్రీచింగ్ నోట్స్ కూడా తయారు చేసుకొని ఉపాధ్యాయుడు టీచింగ్ నోట్స్ టేబుల్ మీద పెట్టుకొని పిల్లలకి పాఠం ఎట్లయితే చెప్తున్నాడో సేవకుడు కూడా ప్రీచింగ్ నోట్స్ తయారు చేసుకోవాలి. ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. క్లాసులో చెప్పే పాట వేరు, చర్చిలో చెప్పే పాట వేరు. కాబట్టి టీచింగ్కి ప్రీచింగ్కి తేడా ఉంది కనుక మనము
నోట్స్ని సిద్ధం చేసుకొని ఫుల్ పీఠం మీద పెట్టుకొని బైబుల్ ప్లస్ ఇది కలుపుకొని చదివితే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి చెప్పబోయే వాక్యాన్ని ప్రీచింగ్ నోట్స్ తయారు. రైట్, వెరీ గుడ్. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక.